So the first element, that is the atomic number is 1, పరమాణు సంఖ్య 1 ఉన్నటువంటి ఎలిమెంట్ is hydrogen. Its symbol is H. What is the electronic configuration? ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? 1s1 మనం ఆల్రెడీ చూసాం. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ హీలియం, అటామిక్ నంబర్ is 2, He. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 1s2. హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఆ 2 ఎలక్ట్రాన్లు 1s2లోకి వెళుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ lithium, Li. It has 3 electrons. First 2 electrons go into 1s orbital and the third one goes into 2s orbital. So the electronic configuration is 1s2 2s1. But one thing you have to learn, ఒక విషయం మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఈ లిథియంని ఈ ఇనర్ట్ గ్యాసెస్ అంటారు, హీలియం, నియాన్, ఆర్గాన్ అలాంటి వాటివి. వాటిని ఆధారం చేసుకొని కూడా మనం ఎలక్ట్రాన్ విన్యాసం రాయవచ్చు అనమాట. హీలియం తర్వాత 2s1. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హీలియం ఈజ్ 1s2. హీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, అంటే హీలియం అంటే 1s2 ఉన్నట్లే లెక్క. సో 1s2 బదులు హీలియం రాస్తున్నాం, 2s1 రాస్తున్నాం. అలాగే ఫోర్త్ వన్ ఈజ్ బెరీలియం, Be. 1s2 2s2. హీలియం తర్వాత 2s2 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ బోరాన్, అటామిక్ నంబర్ ఈజ్ 5, B. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. హీలియం 2s2 2p1. Next, the sixth one is carbon, atomic number is 6, C. 1s2 2s2 2p2. Helium 2s2 2p2. Next element is nitrogen, atomic number is 7, nitrogen N. Electronic configuration is 1s2 2s2 2p3 or He 2s2 2p3. 2s2 2p3 అనేటువంటిది అవుటర్ ఆర్బిట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అన్నమాట. నెక్స్ట్ అటామిక్ నంబర్ 8, ద ఎలిమెంట్ ఈజ్ ఆక్సిజన్, O. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. హీలియం 2s2 2p4. నెక్స్ట్ నైన్త్ ఎలిమెంట్, అటామిక్ నంబర్ ఈజ్ 9, ఫ్లోరిన్, F. 1s2 2s2 2p5. He 2s2 2p5. We can write like this also. ఇలా కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ 10th ఎలిమెంట్ నియాన్, దిస్ ఈజ్ ఇనర్ట్ గ్యాస్, జడవాయువు అంటాం, నియాన్. అటామిక్ నంబర్ ఈజ్ 10, 1s2 2s2 2p6. హీలియం 2s2 2p6. నెక్స్ట్ 11th ఎలిమెంట్ ఈజ్ సోడియం, Na. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 అండ్ 3s1. నియాన్ 3s1. ఇక్కడ వరకు ఇనర్ట్ గ్యాసెస్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి సోడియంని దీన్ని బేస్ చేసుకొని రాస్తామన్నమాట. నియాన్ తరువాత ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఆ ఒక ఎలక్ట్రాన్ 3sలోకి వెళుతుంది. నెక్స్ట్ 12th ఎలిమెంట్ మెగ్నీషియం, Mg. కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p6 3s2. హియర్ నియాన్ 3s2. 13th element is aluminum, Al. 1s2 2s2 2p6 3s2 3p1. Ne 3s2 3p1. ఇలా కూడా చూపించవచ్చు. 14th element is silicon, Si. 1s2 2s2 2p6 3s2 3p2. Ne 3s2 3p2. 15th element is phosphorus, P. 1s2 2s2 2p6 3s2 3p3. Ne 3s2 3p3. 16th element is sulfur, S. The electronic configuration is 1s2 2s2 2p6 3s2 3p4. Neon 3s2 3p4. 17th element is chlorine, Cl. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p5. Neon 3s2 3p5. 18th element is argon. This is an inert gas, Ar. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6. outer ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆక్టేట్ ఫామ్ అంటాం. అలా ఉంటే అది చాలా స్టడీగా ఉంటుంది.
సో ఇలా కూడా రాయొచ్చు Ne3s2 3p6. నెక్స్ట్ రాయబోయేటువంటి ఎలిమెంట్స్ అన్నిటికి కూడాను ఈ నియాన్ని అయిపోయింది కాబట్టి ఆర్గాన్ని బేస్ చేసుకొని రాస్తామన్నమాట. 19th పొటాషియం K 1s2 2s2 2p6 3s2 3p6 అండ్ 4s1 ఫోర్త్ ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. ఆర్గాన్ 4s1. నెక్స్ట్ 20th ఎలిమెంట్ కాల్షియం Ca 1s2 2s2 2p6 3s2 3p6 అండ్ 4s2 Ar 4s2. 21st element is scandium Sc. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 3d1 4s2 argon 4s2 3d1. This is the electronic configuration of scandium. Next, the 22nd element is titanium Ti. The electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 3d2 4s2 Ar 4s2 3d2. Next, 23rd element vanadium V. The electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 3d3 4s2 Ar 4s2 3d3. 24th element chromium Cr. The electronic configuration is 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s1. Here we have to observe some change. ఒక చిన్న మార్పు మనం గమనించవచ్చు. ఎందుకంటే 4sలో 2 ఎలక్ట్రాన్లు ఉండాలి, 3dలో 4 ఉండాలి. కానీ చిన్న మార్పు ఎందుకు వస్తుంది అంటే ఆర్బిటాల్స్ సగం నిండినా పూర్తిగా నిండినా అవి స్టడీగా ఉంటాయి అన్నమాట. సో డి ఆర్బిటాల్లో మ్యాక్సిమం 10 ఉంటాయి. హాఫ్ ఆఫ్ 10 ఈజ్ 5. అందుచేత ఈ 3D ఆర్బిటాల్ 5 ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయి ఉంటాయి. 4s ఉంది, ఎస్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి మ్యాక్సిమం. 2 ఉన్నా స్టడీగానే ఉంటుంది, అందులో సగం 1 ఉన్నా కూడా స్టడీగానే ఉంటుంది. అందువల్ల స్టడీగా ఉండడం కోసం ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఈ మార్పు వస్తుంది. సో ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం ఈజ్ 1s2 2s2 2p6 3s2 3p6 3d5 and 4s1. Argon 4s1 3d5. Next, the electronic configuration of 25th element, that is manganese Mn. The electronic configuration is 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s2 Ar 4s2 3d5. Next, 26th element is iron Fe. The electronic configuration is 1s2 2s2 2p6 3s2 3p6 3d6 4s2 argon 4s2 3d6. 27th element cobalt Co. ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేటప్పటికి 1s2 2s2 2p6 3s2 3p6 3d7 4s2 argon 4s2 3d7. Next, 28th element is nickel Ni. The electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 3d8 4s2 Ar 4s2 3d8. Then the 29th element copper Cu. The electronic configuration is 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s1. ఇక్కడ కూడా మనం మార్పును గమనించవచ్చు. సర్టన్ చేంజ్ ఈజ్ దేర్. 3d8 తరువాత 3d9 రావాలి, 9 ఎలక్ట్రాన్స్ ఉండాలి ఇక్కడ. కానీ స్టడీ కోసం డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఎస్లోకి 1 వస్తుంది. సగం నిండినా కూడా స్థిరంగానే ఉంటుందని చెప్పాం కాబట్టి ఇవి 2 స్థిరంగా స్టడీగా ఉంటాయి కాబట్టి ఇది స్టేబుల్గా ఉండటానికి స్టెబిలిటీ కోసం ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో చిన్న మార్పు వస్తుంది. సో Ar 4s1 3d10. Then the 30th element, its atomic number 30 is zinc Zn.
So the electronic configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, argon 4s2, 3d10. ఈ విధంగా 30 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం బాగా నేర్చుకుంటే 10th క్లాస్కే కాదు ఇంటర్మీడియట్కైనా పై తరగతులకైనా చక్కగా ఉపయోగపడుతుంది. ఫాలో దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ and get good marks. Good luck.